జరుగుతున్న వ్యవహారాలు వీటన్నిటి మీద నేను పార్టీ ఎమ్మెల్యేగా లేకపోతే ఇంకో వ్యక్తిగా అడగటంలే. ఒక ఓటర్‌గా, ఆంధ్రప్రదేశ్ ఓటర్‌గా మీ ఫీలింగ్ ఏంటి? ఇంతకంటే బాగా ఎవరు చేయలేరు. హ్మ్. మాక్సిమం శక్తికి మించి సంక్షేమం చేస్తున్నారు. శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నారు. ఇంతకంటే బాగా ఎవరు చేయలేరని అయితే చెప్పగలను. కష్టం. ఇవాళున్న ఆర్థిక పరిస్థితిలో శక్తికి మించి సంక్షేమం చేస్తున్నారు. సో మీరు పాస్ మార్కులు ఇస్తారా? లేకపోతే 50% ఇస్తారా? 60? లేదు. డిస్ట్రిక్ట్ ఇస్తా. ఓహ్! ఇది మీరు పార్టీ కార్యకర్తగా, పార్టీ ఎమ్మెల్యేగా చెప్పట్లేదు కదా! ఒక రఘురామరాజు, కృష్ణరాజు త్రిపులారు ఒక ఓటర్‌గానే ఓటర్‌గా మీరు డిస్టింక్షన్ ఇస్తున్నారు. చంద్రబాబుకి ఎంత ఇస్తారు? ఇవన్నీ ఇండివిజువల్గా ఎందుకు? ఆయన మా అందరికీ ర్యాంకులు ఇస్తా ఉంటే మళ్ళీ నేనేమన్నాయా బాబు ఆయనకి ర్యాంక్ ఇవ్వడానికి? అంతేనా? ఆయన ఎమ్మెల్యేలకి నీ ర్యాంక్ ఇది అని ఇస్తా ఉంటే మా నాయకుడు ఆయనేమో ఆయనే కదా మీకు ఇస్తున్నాడు నియోజకవర్గంలో పిలిచి. హెడ్ మాస్టర్ గారు పిల్లలకి ర్యాంకులు ఇస్తా ఉంటే మళ్ళీ పిల్లలు మేము హెడ్ మాస్టర్ గారికి ర్యాంకులు ఎలా ఇస్తాం? లోకేష్ గారికి మా అందరికీ కలిపే మా హెడ్ మాస్టర్ గారు ర్యాంకులు ఇస్తున్నారు. సో అంచేత అందరికీ ఇండివిజువల్ ర్యాంకులు మనం అక్కడ చెప్తాం. సార్ 29 సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు రాబోతుంది సార్? ఎందులే మనం ఇంకా చాలా టూ మంత్స్ ఎక్స్టెండ్ అయిపోతున్నాం, వద్దు అంటే సరిపెట్టేద్దాం. అంతే. ఇదే లాస్ట్ క్వశ్చన్. 29 ఎలక్షన్స్కి కూటమిలో అంటే చంద్రబాబు ఫోకస్ అవుతుందా, లేకపోతే ఇంకొకరు ఫోకస్ అవుతారా? ఇంకొకరు ఫోకస్ సీఎం అభ్యర్థిగా అంటే ఎలా చూస్తారు దాన్ని? ఏమో అది ఇప్పుడు మనకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని 15 సంవత్సరాలు అంటే ఈ 5 ఏళ్ళు అయితే ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నానని చెప్పి మా కూటమిలోని తెలుగుదేశం తర్వాత బిగ్గెస్ట్ పార్టీ మరి ఆయన అంత స్పష్టంగా చెప్పారు. సో అది చంద్రబాబు నాయుడు గారికి ఒప్పుకుంటే ఆయనే ఉంటారు. సో ఆయనకి సమ్మతం, పవన్ కళ్యాణ్ గారి అభిమతం అన్నీ ఒకటే అయినప్పుడు నాయకుల దాని మీదే ఉంటుంది. సో నేను కేవలం నిమిత్తం మాత్రం కార్యకర్తలం ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నాం. ఒక చిన్న సామాజిక సేవా సంస్థ అయిన తెలుగు వీర లేవరాలో యాక్టివ్ రోల్లో ఉండబోతున్నాను. అయిపోయింది లేదు అయిపోయింది. యాజ్ గుడ్ యాజ్ అయిపోయినట్టు. ఇప్పటికీ మీకు ఇంకా కొంత మీరు అనుకున్న కొన్ని పనులు కాలేదు అని మనసులో ఏమన్నా ఉందంటే, పివి సునీల్ వ్యవహారంలో అరెస్ట్ కాకలేకపోవడం, లేకపోతే జగన్ వ్యవహారంలో ఏం పట్టించుకోకపోవడం, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళ ఎవరు వ్యవహారాల్లో అది అసంతృప్తి ఉందా? సునీల్ కుమార్ వ్యవహారంలో అయితే నేను పూర్తి అసంతృప్తితో ఉన్నా. అవునా? ఓపెన్గానే చెప్పానుగా, ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ మీ ఇంటర్వ్యూలో చెప్పడం ఉంది, చాలాసార్లు చెప్పాను. అతను అలా బడి తెగించి బజార్లో ఏమిటో తిరుగుతా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఏమనే సంస్థను పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరి అలా చేయడానికి ఒప్పుకోదు. ఎక్కడ క్లాష్ వస్తుంది? ఎందుకు మీరు అనుకున్న కొన్నిటిని ప్రభుత్వంలో ఎందుకు అది ఇంప్లిమెంటేషన్ కావడంలో ఎక్కడైనా ఇష్యూ ఉందా? చెప్పాను కదా బ్రో, 1,00,000 కారణాలు ఉండొచ్చు. అతనే చెప్తున్నాడు కదా, నన్ను ముట్టుకుంటే నాకు ఎంతమంది ఓట్లు ఉన్నాయి, నా వెనకాల ఓ పెద్ద జాతి ఉంది అని అతను చెప్పుకుంటున్నాడు. సరే ఇలాగ వెనకాల జాతి ఉంది లేదంటే ఒక ఫోర్స్ ఉందని చెప్పుకునే వాళ్ళకి ఒకటికి 71 కోట్లు వచ్చినాయి మొన్న. బట్ ఏమో ఇతను ప్రూవ్ చేసుకున్నాడు వెనకాల ఉన్నది 70 మంది అని. ఇంకా అతనికి ప్రూవ్ అవ్వలేదు కదా, ఏమో 1 కోటి మంది ఉన్నారని ఎవరన్నా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అలాంటి భావనలు ఉన్నప్పుడు ఒకసారి పోటీ చేసి వెనకాల ఉన్నది 70 కాకపోతే 80 60 తేలిదాకా మరి ఆ భ్రమలు ఉంటే ఉండొచ్చు.
ఏమో నాకు తెలియదు, ఉమ్. యుద్ధబద్ధంగా ఇది కారణం అని నాకు తెలియదు. బట్ ఏదైనా కానీ రఘురామ యాక్షన్ అయితే తీసుకోవట్లా. త్రిబుల్ ఆరు చాలా మందిని ఏకం చేస్తున్నాడు. త్రిబుల్ ఆరు ఇప్పుడు త్రిబుల్ ఆరు దెబ్బకి చాలా ఫోరమ్స్, చాలా మంది వ్యక్తులు ఇప్పుడు మీ మీద అటాక్ చేసే డిఫరెంట్ సునీల్ కుమారు, లేకపోతే జాడా శ్రవణో, లేకపోతే ఈ విజయ్ కుమారు, ఇంకొకరు, వీళ్ళందరినీ ఏకం చేసే దానికి త్రిబుల్ ఆరే కారణం ఏంటి? నిజమేనా? ఒప్పుకుంటారా? ఏం మరి వాళ్ళందరూ ఇదివరకు విడివిడిగా ఉండేవారా? అంటే ఎవరి ఫోరం వాళ్ళది, ఎవరి కథలు వాళ్ళకు ఉన్నాయి కదా. మీ దెబ్బకి అందరూ ఏకం అవ్వాల్సిన పరిస్థితి, ఒకే స్టేజ్ మీద కూడా వచ్చి మాట్లాడుతున్నారుగా. మరి ఇందాక మరి నువ్వు చెప్పినట్టు భయం లేకపోతే కలవాల్సిన పని ఉంది. అదేనే ఎట్టో ఒక విధంగా త్రిబుల్ ఆర్ అందరినీ ఒక కూటమిలోకి చేరేస్తున్నాడు అనేది. మంచిదే కలిస్తే. ఎందుకంటే తరతరాలుగా వైషమ్యం ఉన్న ఆ, దళిత వర్గాల్లో 2 వర్గాలు కూడా మరి ఏకమవుతుంది. కలిసినాయి. సో దానికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నెసరీగా అసలు వైషమ్యాలు ఉండవలసిన అవసరం లేదు. అసలు ఏ కులానికి రెండో కులంతో వైషమ్యం ఉండకూడదు. నా ఒరిజినల్ సిద్ధాంతమే అది. నా వలన ఎన్నో తరాలుగా దెబ్బలాడుకుంటున్న 2 దళిత ఇంపార్టెంట్ జాతులు ఏకమవుతుంది. ఏకమైతే ఇంక నిజంగా ఐ విల్ బి ద ఆ credit మీదే. హ్యాపీయెస్ట్ మ్యాన్. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్. కానీ ఇంకొక సీరియస్ ఎలిగేషన్ మీ కేసుల్లో కూడా జడన్ శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ అవుతాను అని చెప్పి పదే పదే ఎందుకు చెప్తున్నాడు? ఏం చేస్తారు పాపం? Hmm. అంతకంటే ఏం చేయగలరు? ఏం చేయలేరు. దే హ్యావ్ టు టాక్ లైక్ దట్, దే హ్యావ్ టు యాక్ట్ లైక్ దట్. దానివల్ల మీకు చాలా లైట్. అంతే. శత్రువులు అనవసరంగా పెంచుకుంటున్నావు కదా. శత్రువులు లేకపోతే కిక్కేంటా? నాన్ సెన్స్. శత్రువులు ఉండాల్సిందే, మైండ్ పని చేస్తూ ఉండాలి. ఆ శత్రువు అన్న లేకపోతే నీకు నీ మనుగడకు అర్థమే లేదు. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ మెజర్డ్ బై యువర్ ఎనిమీస్. అటిట్యూడ్. అసలు శత్రువే లేకపోతే అసలు నీ ఉనికి అర్థం ఏంటంటున్నా? నో, ఐ వాంట్ ఎనిమీస్. పవన్ కళ్యాణ్తో ఎట్లుంది మీ రిలేషన్? వీ హ్యావ్ That's good. గ్రేట్ మ్యూచువల్ రిగార్డ్. నాకు బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, ఒక నటుడిగా ముందు నుంచి కూడా. అండ్ ఆయన అభిమాని బేసిక్గా నేను. అంటే మీరు మొదటి నుంచి సార్ మంచి బిజినెస్ లైన్లో ఉన్నారు. తర్వాత మీకున్న కాంట్రాక్ట్స్ హైదరాబాద్లో అన్నీ మేము దగ్గర నుంచి చూసి వాళ్ళం కాబట్టి చెప్తున్నాను. ఇంత కాంట్రాక్ట్స్, ఇంత ఇది ఇప్పుడు ఈ అనవసరమైన కాంట్రాక్ట్స్లోకి వచ్చేసామని ఏమైనా ఫీలింగ్ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడైనా అనిపించిందా? ఏముంది కాంట్రవర్సీ ఏముంది అంటున్నా? అనుకునేవాడికి కాంట్రవర్సీ ఏముంది ఇక్కడ? కాంట్రవర్సీ ఏదో గుడి కడతానన్నాను, కడతానికి వీల్లేదన్నారు. ఎందుకు వీల్లేదా బాబు? గుడి కడతానన్నా, కడతానా?